ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలని, పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లకడీకపూల్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు మహాధర్నా నిర్వహించారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని, ఫీజు రియంబర్స్మెంట్ ని ఎత్తివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రమంతటా కూడా కాలేజీలు బంద్ జరిపారు. జంట నగరాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీ, డిగ్రీ, పీజీ కాలేజీలు మొత్తం బంద్ జరిపారు. ఇక్కడ ఆ బంద్ లో భాగంగా నిరసన తెలిపి కలెక్టర్ విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఇక్కడికి చిన్న ఎత్తున ముట్టడి చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఎరగని రీతి లోపల దాదాపు వేలాది కాలేజీలు బహిష్కరించడం చరిత్రలో మొదటిసారి. బహిష్కరించి నిరసన వేలాది మంది విద్యార్థులు బయటకు వచ్చారు. కొన్ని కాలేజీల విద్యార్థులు నిన్ననే వాళ్ళు తీర్మానం చేసుకొని స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. కొన్ని కాలేజీలు బలవంతంగా నడపడానికి ప్రభుత్వ కాలేజీ ప్రయత్నం చేస్తే విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్ల మీదకి ఎక్కారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేమేం గొంతంగా కోరికలు కొట్టలేము. పాత విధానం ఈ స్కీమ్ 18 సంవత్సరాలు నడుస్తుంది. దీని లోపల పుల్లలు పెట్టుడేందుకు గ్రాడ్యుయేట్ ఇస్తే అయిపోతుంది కదా. అందుకే పాత పద్ధతి ప్రకారం కోట్లాది మంది విద్యార్థులు ఈ స్కీమ్ వల్ల కుటుంబాలు బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లేని ఇబ్బంది